వెల్కమ్ టు మనా న్యూస్. మెదక్ జిల్లా ముఖ్యాంశాలు. రామాయంపేట నూతన సిఐగా వెంకట రాజా గౌడ్. మెదక్ జిల్లా రామాయంపేట నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆసం వెంకట రాజా గౌడ్ పదవి బాధ్యతలను ఆదివారం నాడు చేపట్టారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుంటే బంద్ కొనసాగిస్తాం. బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్. గోవుల తరలింపును అడ్డుకున్న బీజేపీ అనుబంధ సంఘ నేతలపై దాడులకు పాల్పడ్డాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నామని, కత్తిపోట్లు పొడిచి ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిబంధనల మేరకు బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ రాహుల్ రాజ్. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ బాలస్వామి, అడిషనల్ ఎస్పీ మహేందర్తో కలిసి రెవెన్యూ, పశు సంవర్ధక, మున్సిపల్, పంచాయతీ, ట్రాన్స్పోర్ట్, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. స్వార్థ రాజకీయాల కోసం రాజకీయాలను వాడుకోవడం మానుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసి ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో నల్లపోచమ్మ జాతర, బక్రీద్ పండుగను నిర్వహించుకోవాలి. యువతరం దేశానికి ఆదర్శంగా నిలవాలి. స్వార్థ రాజకీయాల్లో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. గ్రామ పంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. సిఐటియు జిల్లా కోశాధికారి నర్సమ్మ.